పేరు డాక్టర్ శిరీష. నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ వరంగల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రసూతి స్త్రీరోగ విభాగంలో పనిచేస్తున్నానండి. ఇది విశ్వ ఆయుర్వేద పరిషత్ చేస్తున్నటువంటి నేషనల్ సెమినార్. ఇది ఎన్‌సీఎస్ఎం అక్రిడిటేషన్ ఉంది. సో దీనివల్ల ఏందంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే జాబ్ చేసే వాళ్ళకి, అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న ఫ్యాకల్టీకి యాస్ వెల్ యాస్ ప్రాక్టీషనర్స్‌కి యాస్ వెల్ స్టూడెంట్స్‌కి అందరికీ ఉపయోగకరంగా ఉండే సెమినార్ ఇది. దీనివల్ల ఏందంటే అసలు ప్రపంచంలో ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైనది, మన దేశీయ వైద్యం అది. దాంట్లో ఏంటంటే చాలామంది మంచి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. వాళ్ళు ఆయుర్వేదిక్‌కి ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ దానికి దే నీడ్ లైట్ టు బి థ్రోన్ ఆన్ ఇట్. అది వెలుగులోకి రావాలి. ఇలాంటి ఆర్గనైజేషన్స్, అంటే విశ్వ ఆయుర్వేద పరిషత్ ఒక మంచి ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ సెమినార్ చేయడం వల్ల దేశంలో నలుమూలల్లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వైద్యులందరినీ పిలిచారు వాళ్ళు. ఒకటే విభాగం అని కాదు, సర్జరీ డిపార్ట్మెంట్ కానీ, ప్రసూతి విభాగం కానీ, అంటే రకరకాల ఏవైతే ఆయుర్వేదంలో విభాగాలు ఉన్నాయో, ఎలాగైతే పీడియాట్రిక్స్, సర్జరీ, మెడిసిన్ అన్ని డిఫరెంట్ రకాల విభాగాలు ఉంటాయో మోడర్న్లో, అలాగే ఆయుర్వేదిక్లో కూడా ఉన్నాయి. సో దేంట్లో నిష్ణాతులైన వాళ్ళను ఆ దేశ నలుమూలల నుండి పిలవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, అంటే థియరటికల్గానే కాదు ప్రాక్టికల్గా కూడా చూపించడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆయుర్వేదం చదువుతున్న విద్యార్థులకు, ఆల్రెడీ ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కొత్తగా వస్తున్నటువంటి పిల్లలకి ఏంటంటే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ఆయుర్వేదాన్ని మేము ప్రాక్టీస్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆయుర్వేదంతో ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్న నమ్మకం కూడా వస్తుంది. సో మన దేశంలో ఆయుర్వేదానికి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ ఫీస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంది. అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఉండే సెషన్స్ అన్నీ కూడా దే ఆర్ ఎన్లైటెడ్ బై వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఆయుర్వేదాన్ని స్వతహాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. సింప్లీ టు సే దిస్ ఈజ్ అ ఫీస్ట్ ఆఫ్ నాలెడ్జ్. సో అందరూ ఈ అవకాశాన్ని వాడుకొని, ఆయుర్వేద వైద్యులందరూ వారి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని మన ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎలా అయితే యోగాని ప్రపంచవ్యాప్తంగా మనము డినోట్ చేశామో, దానికి ఒక ఐడెంటిఫికేషన్, రికగ్నైజేషన్ వచ్చిందో, అదేవిధంగా ఆయుర్వేదానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ పరంగా ఆయుర్వేద ఈజ్ ద గ్రేట్ సబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ ద గ్రేట్ సైన్స్ అన్నది గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.